నమస్తే అండి. ఈరోజు కటోరీ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు బ్లౌజ్లో ఏ డౌట్ లేకుండా క్లియర్గా అర్థమవుతుంది. నా పేరు లక్ష్మి, మీరు చూస్తున్నారు లక్ష్మీ ప్రయత్నం. ముందుగా ఒక క్లాత్ తీసుకుంటాం కదా, లైనింగ్ పీస్ తీసుకుని దాని మీద బ్యాక్ సైడ్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా డ్రా చేసుకుంటామో అలాగే బ్యాక్ సైడ్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ సైజు, నడుము సైజు ఇవన్నీ తీసుకుని బ్యాక్ సైడ్ ఎలా నార్మల్ బ్లౌజ్ లాగే కొలతల ప్రకారం తీసేసుకోవాలి. నేనైతే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే పైన షోల్డర్ వచ్చి 2.5 పెట్టుకున్నాను. డీప్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం బ్రాడ్గా ఉంటే బాగుంటుందని. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చి 6 పెట్టుకున్నాను అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ మనం నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్టుగా మన దగ్గర ఉన్న బ్లౌజ్ సైజు ఏ సైజు అయితే ఆ సైజు ప్రకారం మనం కొలతలు తీసుకుని డ్రా చేసేసుకోవాలి. ఇది 30 సైజు కాబట్టి నేను 1.5 కాదు, పావు, 1.5 ఆర్మ్ డౌన్ పెట్టుకుని స్కేల్తో కరువు గీసేసుకున్నా. ఇంకా మనం తీసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. షోల్డర్కి కుట్టు కోసం పావించి వదిలేసి అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చి 7.5 ఉంది. 7.5కి ఒక మార్కు, తర్వాత ఖర్చు కోసము ఒక 2 మార్క్ చేసుకుంటే సరిపోద్ది. యాజ్ ఇట్ ఈజ్ ఎలా గీసుకున్నామో అలా కట్ చేసేసుకుని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్తో ఏ బ్లౌజ్కైనా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, అంతా ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది. ఈ కటోరీ బ్లౌజ్ కూడా అంతే. కటోరీ అంటే ఏం లేదండి, ప్రిన్స్ కట్కి కటోరీకి పెద్ద తేడా ఉండదు. కాకపోతే కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అది చూపిస్తాను. క్లియర్గా చూసి కట్ చేసుకుని ట్రై చేస్తే కనుక మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కంటే కూడా కటోరీ బ్లౌజ్ చాలా బాగుంటుంది. డీప్ వచ్చి 5.5 లేదా 6 పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. బ్యాక్ పార్ట్ని తెచ్చి పేపర్ మీద వేసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ డాట్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్లో మనం కింద నుంచి 2 ఇంచెస్ తీసేస్తాం కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలాగే డ్రా చేసుకోవాలి. కింద నుంచి 2 ఇంచెస్ తీసేసి భుజం దగ్గర నుంచి షేప్ డాట్కి ఎంత లోతుందో దాన్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షేప్ డాట్ కోసం ఉక్సీ పట్టి కాజా పట్టి వేసుకున్న ప్లేస్ దగ్గర నుంచి షేప్ డాట్ కోసం 2.5 ఇంచెస్కో మార్కు, 2.5 ఇంచెస్కో మార్కు వేసుకోవాలి. 3 కూడా వేసుకోవచ్చు, సైజుని బట్టి వేసుకోవాలి. పెద్ద డాట్ అయితే కింద నుంచి 1 ఇంచ్ వదిలేసి తర్వాత పైన కూడా సమానంగా ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ సమానంగా ఒక డాట్ కోసం అని మార్క్ చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మన దగ్గర కటోరీ బ్లౌజ్ ఉంటే దాని కొలతలు తీసుకోండి. లేదంటే కనుక నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కుట్టు అంటే వేస్ట్ కుట్టు ఉంటుంది కదా, నడుము దగ్గర కుట్టు దగ్గర నుంచి 2 ఇంచెస్ వదిలేస్తాం కదా, అక్కడి నుంచి ఇంకో 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర నుంచి ఎలా రౌండ్ తిప్పాలో తెలియదు కదా, నెక్ దగ్గర ఫస్ట్ నుంచి 4 ఇంచెస్కి ఒక డాట్ మార్క్ వేసుకుని అక్కడి నుంచి 4కి ఈ 2కి కలుపుకుంటూ కరువు షేప్ తిప్పుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా ఇలాగా మార్క్ చేసుకుని ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకుని తీసేయడమే. ట్రై చేస్తే చాలా ఈజీ అండి. మనం కట్ చేసుకున్న పేపర్ ముక్కలను తీసుకొచ్చి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే కటోరీ బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది. అలాగే మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా ఇటువంటి బ్లౌజులే కుట్టుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చూపించడం కోసం ఇలా 2 పీసులు కట్ చేశాను. మనం కట్ చేసుకునేటప్పుడు ఒక పీస్ కట్ చేసుకున్నా సరిపోతుంది. మన లైనింగ్ క్లాత్ మీద ఇలా సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకున్నా ఎక్కువ క్రాస్ పెట్టుకోకూడదు. ఏంటంటే మెయిన్ క్రాస్ పెట్టుకోకుండా కుట్టుకుంటే కనుక తక్కువగా సాగుతుంది. లేదు ఎక్కువ క్రాస్ పెట్టామంటే సాగిపోతే కనుక అంత ఫిట్టింగ్ బాగోదు. అందుకని తక్కువగా క్రాస్ వేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసిన పేపర్ పీస్ని బ్లౌజ్ మీద వేసుకుని ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ప్లస్ ఏంటంటే సేమ్ క్లాత్ మీద వేసుకుని కట్ చేసేసామంటే మనకి సైజు సరిపోదు, కుట్లలో పోతుంది. ఇలా పేపర్ కటింగ్ వేసుకుని ఆ తర్వాత లైనింగ్ క్లాత్ మీద వేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద వేసుకోవాలి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఒరిజినల్ క్లాత్కి 1/4 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి. అంటే పేపర్ కంటే 1/4 ఇంచు నేను చూపిస్తున్న విధంగా
పావించి ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఇది కుట్లలోకి పోయి మనకి కరెక్ట్ ఫిట్టింగ్ మిగులుతుంది. లేదు మనం ఒరిజినల్గానే ఎలా ఉందో అలా కట్ చేసేసామంటే బ్లౌజ్ చిన్న సైజ్ అయిపోతుంది. దానికోసమే ఇలా పేపర్ కట్ చేసుకుని దానిపైన లైనింగ్ పెట్టుకుని పావించి ఎక్స్ట్రా ఉండేలా మార్కింగ్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి. కటోరీ బ్లౌజ్ అయినా ప్రిన్స్ కట్ అయినా కూడా ఇలా చేయడం వల్ల మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. బ్లౌజ్ చిన్నదైపోకుండా ఉంటుంది. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ 4 పీసులుగా వస్తుంది. కాకపోతే ప్రిన్స్ కట్కి అయితే మనకి ఆర్మ్ డౌన్లోకి కట్ అవుతుంది. కటోరీ కట్ నెక్ దగ్గరికి కట్ అవుతుంది. అదే డిఫరెంట్ ఉంటుంది. సేమ్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. మనం షేప్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఏదైనా పెట్టుకుని మార్క్ చేసుకుని మనం గీసి పెట్టుకున్నామంటే వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా ఇదే లైనింగ్ క్లాత్లో హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కూడా నాకు 10 ఇంచెస్ కావాలి. ఒకవేళ క్లాత్ సరిపోకపోతే కనుక అతుకులు పడతాయి. 10 ఇంచెస్ వేసుకోవడానికి కారణం ఏంటంటే దీనికి అంచు చాలా పెద్దగా ఇచ్చాడు. ఆ అంచు ఎంత ఉంటే అంతా పెట్టేసుకున్నాను. మనం హ్యాండ్ ఎంత పెద్దది పెట్టుకున్నా దాని లోతు మట్టుకు 3.5 తీసుకోవాలి. పెద్ద హ్యాండ్ అంటే 10, 11, 12 అయితే 3.5 తీసుకున్నామంటే లోతు మనకి చక్కగా ఫిట్ అవుతుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. 10 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ లోతు వచ్చి 7.5 వచ్చింది నాకు. అందుకు 1 దగ్గర 1కు ఒక మార్కు 2కు మార్కు వేసుకుని 7.5కు మార్క్ చేసుకున్నాను. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఆర్మ్ డౌన్ రౌండ్ తిప్పుకోవచ్చు. లేదన్నా కూడా హ్యాండ్తో పెట్టేసుకోవచ్చు. ఇలా మిడిల్లోకి 4 దగ్గర మార్క్ చేసుకుని దాన్ని 2 ఇంచెస్కి మార్క్ చేసి కరువు స్కేల్తో హ్యాండ్ని ఇలా డ్రా చేసుకున్నాను. మన దగ్గర ఉన్న బ్లౌజ్తో కింద లూజ్ చూసుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. కాకపోతే చెప్పాను కదండి, నాకు ఇక్కడ చిన్న పీస్ లేదు. నాకైతే అతుకు పడుతుంది. నేను అతుకు వేసుకుంటాను. ఇది వచ్చి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అండి. దాని మీద మనం ముందుగా కట్ చేసుకున్న పీసులన్నీ ఇలా సెట్ చేసుకుని కట్ చేసేసుకోవడమే. కటోరీ బ్లౌజ్ కదా, దీన్ని ఒకసారి ఫ్రంట్ సెట్ చేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడైతే ఏమీ ఎక్స్ట్రా పెట్టక్కర్లేదు. లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. క్లాత్ జరిగిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేదంటే మనకి కుట్టినప్పుడు పీసులు తేడా వచ్చేస్తాయి. అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ కటోరీ బ్లౌజ్కి షేప్ డాట్ వేయాలి. నార్మల్ బ్లౌజ్కి షేప్ డాట్ ఎలా వేస్తామో షేప్ పట్టి ఎలా వేస్తామో అలాగే ఈ కటోరీ బ్లౌజ్ కూడా షేప్ బెల్ట్ వేసుకోవాలి. దాని సైజ్ వచ్చి మనం బ్యాక్ పార్ట్ ఎంత తీసుకుంటామో అంత సైజు తీసుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సరిపోతుంది. కొలతలు ఏం తీసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ పార్ట్ని తెచ్చుకుని వేసుకుని మనం షేపు బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ కటోరీ బ్లౌజు బిగినర్స్ అయినా ఒక్కసారి ట్రై చేస్తే కనుక చాలా బాగా వస్తుంది, కుదురుతుంది కూడా. ఓవరాల్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే ఇలా ఉంటుంది. నేను నా నెక్స్ట్ వీడియోలో ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.